అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మన గుంతకల్ న్యూస్. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిజిటల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమంకి చేసిన పాత్రికేయులకు, మీడియా మిత్రులకు, వైఎస్ఆర్ పార్టీ నాయకులకు, శ్రేణులకు అందరికీ కూడా ముందుగా విజయదశమి సందర్భంగా వాళ్ళందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ప్రత్యేకంగా గుంతకల్ నియోజకవర్గ ప్రజలకు నా యొక్క హృదయపూర్వక పండుగ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ, ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలలో ఒక ధైర్యాన్ని నింపుతూ, అదేవిధంగా రాబోయే దినాల్లో కార్యకర్తలకు అన్యాయం జరిగితే తప్పకుండా తగిన రీతిలో అధికారులపైన, ఎవరైతే అక్రమ కేసులు బనాయించి వైఎస్ఆర్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, సోషల్ మీడియా వాళ్ళను ఇబ్బంది పెడుతున్నారో అటువంటి అధికారులపైన తప్పకుండా వచ్చే ఎన్నికల్లో మన పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఎంతటి వారైనా అధికారులు, అదేవిధంగా ఎవరైనా కూడా మా పార్టీ కార్యకర్తలకు, అధికార పార్టీ నాయకులు కూడా ఎవరైనా హింసించే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తిస్తే వాళ్ళపైన ఖచ్చితంగా మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఖచ్చితంగా అధికారులకు శిక్ష పడేలా, వాళ్ళు ఎక్కడున్నా కూడా, విదేశాల్లో వెళ్ళి దాక్కున్నా కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఖచ్చితమైన నిర్ణయానికి రావడం, అందులో భాగంగానే ఈరోజు ఈ డిజిటల్ బుక్ కార్యక్రమాన్ని మనము ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది. అన్ని నియోజకవర్గ స్థాయిల్లో కూడా ఈ కార్యక్రమం చేపడతా ఉన్నాం. రేపు, ఎల్లుండి ఈ యొక్క కార్యక్రమాన్ని మండల స్థాయిలోనూ, మరి గుత్తి, పామిడి పట్టణ స్థాయిల్లోనూ కూడా ఈ యొక్క కార్యక్రమాల్ని ముందుకు తీసుకుపోయి ప్రజలందరినీ కూడా, ప్రత్యేకంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కుటుంబ సభ్యులను, నాయకులను, కార్యకర్తలను మరి ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొని వాళ్ళందరూ కూడా ఈ యొక్క డిజిటల్ కోడ్ ద్వారా వాళ్ళకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. ఈ క్యూఆర్ కోడ్ను అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుని క్యూఆర్ కోడ్ ద్వారా మీ యొక్క వివరాలను పార్టీ హెడ్ ఆఫీస్కు తెలియజేస్తే వీటన్నిటిని కూడా భద్రంగా వాళ్ళు సెక్యూర్ చేసుకొని మరి పార్టీల అధికారంలోకి వచ్చిన తర్వాత మన పార్టీ కార్యకర్తకు, నాయకులకు, అభిమానులకు, కుటుంబ సభ్యులకు జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా ఆ రోజు విచారణ చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగి తగిన విధంగా చర్యలు తీసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా పత్రికా ముఖంగా, మీడియా మిత్ర ముఖంగా కూడా చెప్తా ఉన్నాను. ఏదో పర్సనల్ గ్రెడ్జెస్తోనో లేకపోతే వ్యక్తిగత విషయాలను మరి మనం చెప్పుకునే ఇందుకు కాదు ఈ యొక్క క్యూఆర్ కోడ్. కేవలం ప్రత్యేకంగా అధికారులు ఎవరైతే మనల్ని హింసిస్తున్నారో వాళ్ళపైన కఠిన చర్యలు రాబోయే దినాల్లో తీసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను మా పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇకపోతే
మనము ఇప్పుడు దసరా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. దసరా అంటేనే, విజయదశమి అంటేనే అన్యాయం పైన పోరాటం చేసి న్యాయం అనేది గెలిచిన రోజు, అంటే దుష్టులను శిక్షింపబడిన రోజు. కాబట్టి ఈ రాక్షసులను శిక్షించే విధంగా ఎవరైతే ఇప్పుడు అధికార పార్టీలో ఉండి మనల్ని రాక్షస స్వభావంతో తమ ఇష్టము అధికారం చేతిలో ఉందనే ఒక ఆలోచనతో ఇష్టానుసారంగా రెడ్ బుక్ రాజ్యాంగాలని ఇతర రకరకాల కారణాల చేత ఎన్నో రకాలుగా ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్న అధికార పార్టీ నాయకులకు వాళ్ళ మదాన్ని అణచే విధంగా తప్పకుండా రాబోయే దినాల్లో మన పార్టీ నాయకులు శ్రేణులు అందరూ కూడా కష్టపడే దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. కాబట్టి అందుకే ఈ కార్యక్రమం కూడా విజయదశమి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఖచ్చితంగా మా పోరాటాన్ని సాగించి విజయాన్ని సాధిస్తాం భవిష్యత్తులో అనే ఒక సంకేతాన్ని మా కార్యకర్తలకు ఒక బలాన్ని ఇచ్చే విధంగా మరి ఈ కార్యక్రమం ముందుకు పోతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఈ సందర్భంగా మీ అందరికీ మరోసారి పాత్రికేయులకు కూడా మీడియా మిత్రులకు కూడా దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నిన్న పామిడిలో అనుమానాస్పద దీంట్లో మనకు ఒక వైసీపీ నాయకుడు మరణించడం చూశాం. ఈ సందర్భంగా మీడియా ద్వారా నేను వాళ్ళ కుటుంబానికి కూడా ప్రగాఢ సంతాపాన్ని కూడా నేను తెలియజేస్తున్నాను. కానీ ఎంక్వైరీలో ముందు అందరూ కూడా హత్య అని భావించినప్పటికీ ఎంక్వైరీలో పూర్తి స్థాయిలో దర్యాప్తు దాదాపుగా జరిగింది. ఇప్పటి వరకు మనకున్న సమాచారం మేరకు ఇది మరి యాక్సిడెంట్ అనే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇంకా దీనిపైన క్షుణ్ణంగా దర్యాప్తు జరగాలని నేను మీడియం ద్వారా పై అధికారులకు విన్నవిస్తూ, ఇంకా ఏమైనా వేరే కోణంలో కూడా దీన్ని ఆలోచన చేసి ఉద్దేశపూర్వకంగా ఏమైనా చేసిన పరిస్థితి ఉందా అనేది నిగ్గు తేల్చాల్సిందిగా మరి అధికారులకు కూడా నేను విన్నవించుకుంటా ఉన్నాను. తప్పకుండా ఇది ఈ యొక్క విషయాన్ని అధికారులు సీరియస్గా తీసుకోవాలని కూడా వారిని నేను కోరుకుంటా ఉన్నాను. అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ.